ప్రేమ సహవాసాన్ని కోరుకుంటుంది. మనం చేసే పరిచర్య కన్నా, మనం చేసే సేవ కన్నా, మనం ఇచ్చే దశమ భాగముల కన్నా, మనం ఇచ్చే కానుకల కన్నా దేవునితో మనం ఏకాంతంగా గడపటమే ఆయనకి మహా సంతోషాన్ని ఇస్తుంది. అంటే మనం ప్రతిరోజు దేవునితో వ్యక్తిగతంగా గడపాలి. ప్రతిదినం క్రమం తప్పకుండా దేవునితో వ్యక్తిగతంగా గడపాలి. మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే దేవుని సహవాసాన్ని కోరుకుంటాము. అంటే వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం దేవునితో గడపడానికి మనం ఆయన సహవాసాన్ని కోరుకుంటాము. ఆనాడు యేసుక్రీస్తు ప్రతిరోజు ఎంత విస్తారమైన సేవ చేసినప్పటికీ ప్రతిరోజు తన తండ్రితో ఏకాంతంగా గడపడానికి యేసుక్రీస్తు బహుగా ఇష్టపడేవాడు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా ఎంత కష్టపడినప్పటికీ, మన సొంత పనులు ఎంత కష్టపడి చేసుకున్నప్పటికీ, పరిచర్య ఎంత కష్టపడి చేసినప్పటికీ, దేవుని పరిచర్య సేవ ఎంత కష్టపడి చేసినప్పటికీ, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువసేపు గడపకుండా, ఎక్కువ టైం కేటాయించకుండా, ఆయన సహవాసాన్ని కోరుకోకుండా నీవు అభివృద్ధి చేసుకోవాలన్నా కానీ కష్టమండి. నువ్వు అభివృద్ధి చేసుకోవటం బహు కష్టం. అది నీ వల్ల కాదు. దేవునితో ఏకాత్మంగా నువ్వు సహవాసాన్ని ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ సేవ కట్టబడుతుంది, నీ సేవ అభివృద్ధి చెందుతుంది. నీ పిల్లలు నీ మాట వింటారు, నీ భార్య నీ మాట వింటుంది, నీ భర్త నీ మాట వింటాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ నీకు మిత్రులవుతారు అనేది వాస్తవం. అందుకే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే ఆయనతో సహవాసాన్ని కోరుకునే వ్యక్తిగా ఉంటావు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవునితో ఎక్కువసేపు సహవాసాన్ని కోరుకుని ఆయన్ని గణపరిచే బిడ్డగానే ఉంటావు. అంతేగాని నువ్వు దేవునితో వ్యక్తిగతంగా సంబంధం లేకుండా నువ్వు ఏ పని చేసినా కానీ అది సక్సెస్ఫుల్ కాదండి. అది ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే అన్నట్లు ఉంటుంది. అందుకే దయచేసి దేవునితో ఏకాంతంగా గడపండి. మీ సేవని అభివృద్ధిపరచుకోండి. మీరు సంతోషంగా ఉండండి. దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా దేవుని